నేను అనేక సార్లు ఒక భావాన్ని స్మరించుకుంటూ ఉంటాను. నన్ను ఎవరైనా నీ జీవితంలో ఏమి విలువ ఉంది అని ప్రశ్నిస్తే నాకు మాస్టర్ తెలుసండి అని. ఆయన తెలియటమే నా జీవితానికి ధన్యత. అది ఎవరికైనా ఎలా అనిపిస్తుందో కానీ నాకు మాత్రం అది ఎప్పుడూ సబబుగానే తోస్తుంటుంది. ఎందుచేతనంటే ఒక మనిషి ఇంకో మనిషిని ఎలా ప్రేమించగలడో దానికి సవివరణ వ్యాఖ్యానం మాస్టరే. ఎలా అంటే ఏ చిన్న మంచి అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని, అందులో ఉండే ఉత్తమత్వాన్ని గుర్తించి 10 మందికి తెలియచేసి దాని ద్వారా మహోన్నత ఫలాన్ని వాళ్ళకు అందేలాగా చూడగలిగే ప్రేమస్వరూపి ఆయన. అట్లాంటి ఒక ఉదాహరణ చెప్తాను. విద్యానగర్ మందిర నిర్మాణం జరుగుతోంది. ఉన్నట్టుండి ఒకరోజు నాకు టెలిగ్రామ్ వచ్చింది. నేను అప్పటి సూళూరుపేటలో ఉండేవాడిని. ఏమనంటే వెంకయ్య స్వామి అరైవ్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని ఇచ్చారు. వెంకయ్య స్వామి వారు వచ్చారు, వెంటనే బయలుదేరు అని. ఇంకో విషయం ఏంటంటే ఆ టెలిగ్రాము విద్యానగర్ నుంచి సూళూరుపేట చేరడానికి 1.5 రోజు టైం తీసుకుంది. అంటే వెంకయ్య స్వామి రావడం, వచ్చిన తర్వాత మాస్టర్ ఎవరికో అది పురమాయించడం, వాళ్ళు ఇవ్వడం, ఇచ్చిన తర్వాత అది సూళూరుపేట చేరడం, తీసుకుని నాకు టెలిగ్రామ్ చేరగానే బాగా పొద్దుపోయింది, తెల్లవారుతానే పరిగెత్తుకుని వచ్చాను. తమాషా ఏంటంటే అంతకు కొన్నాళ్ల ముందే, అంటే 1-2 రోజుల ముందు నేను షిరిడీ వెళ్ళి సాయి దర్శనం చేసుకుని ప్రసాదం మాస్టర్కి సమర్పించుకుందామని వచ్చి ఉన్నాను. ఇంకా వెళ్ళాలని కూడా అనుకుంటున్నాను అనమాట. సరే బయలుదేరేసి అక్టోబర్ 2వ తేదీ 1980వ సంవత్సరం అని నాకు గుర్తు. ఆ రోజు గాంధీ మహాత్ముడు పుట్టినరోజు కూడా. వెంకయ్య స్వామి వారు నిర్మాణంలో ఉన్న సాయి మందిరంలో ఎక్కడైతే ఈరోజు బాబావారి పాదపీఠం ఉన్నదో అక్కడ 3 రోజుల పాటు నిరంతర అగ్నిహోత్రాన్ని వేల్చారు. భక్తులందరూ అటు సాయికి ఇటు అవధూత వెంకయ్య స్వామికి మాస్టారి సాన్నిధ్యంలో హారతులు ఇచ్చారు, హారతులు పట్టారు. స్వామి దాన్ని బహుభక్తితో స్వీకరించారు. ఆయన మా పెద్దన్న అని భావించారు. ఆ పవిత్ర దినాన నేను అక్కడ ఉండగలగడం మాస్టారి ప్రేమకు మరో గుర్తు. ఆ రోజు నేను వెళ్ళి బాబావారి ప్రసాదం మాస్టారి చేతిలో ఉంచగానే మాస్టారి కళ్ళలో గొప్ప భక్తిభావం కనిపించింది. అటువంటి భక్తితో మాస్టారు, స్వామి, అబ్బాయి షిరిడీ వెళ్ళి బాబావారి ప్రసాదం తీసుకొచ్చారు, స్వీకరించండి అంటూ చాలా వినయంతో వెంకయ్య స్వామి వారికి సమర్పించారు. వెంటనే ఆ మహాపురుషుడు లేచి తల గుడగట్టుకొని, అయ్యో ఆయన మన పెద్దన్న అయ్యో అంటూ ఆ ప్రసాదాన్ని కళ్ళద్దుకొని చాలా భక్తితో స్వీకరించారు. బాబావారిని వెంకయ్య స్వామి ఆదరించి గౌరవించిన సందర్భం ఇది. నిజానికి నేను ఈ విషయాన్ని మర్చిపోయాను. నా సోదరుడు మాకాని వెంకట్రావు గుర్తుపెట్టుకుని తన గ్రంథంలో వ్రాసిపెట్టారు. ఆయనకు నా కృతజ్ఞత. ఆ 3 రోజులు వెంకయ్య స్వామి వారు అక్కడ ఉండడం ఎంత విశిష్టమైనదో, పవిత్రమైనదో, విద్యానగర్ మందిరాన్ని ఆయన ఎంత తపస్సుతో పవిత్రీకరించారో, తపస్సు తెలిసిన, దాని గుణధర్మమును ఎరిగిన మాస్టారికే తెలుసు. ఆయన ఎంతగానో పొంగిపోయి ఆ మహత్తర సన్నివేశాన్ని గురించి వివరించారు. ఎక్కడైతే భక్తులు నిరంతరం సత్సంగం చేసుకుంటారో, స్మరణను పారాయణను నిర్వహించుకుంటారో, మానవులు తమను తాము సంస్కరించుకునే మహత్తర పవిత్ర స్థలాలు ఎక్కడ ఉంటాయో అక్కడికంతా మహాత్ములు ఇలాగే వచ్చి అనుగ్రహించి ఆశీర్వదించి తమ కరుణను ప్రసరింపచేస్తారనేందుకు ఇదో మంచి ఉదాహరణ. ఆ విధంగా వెంకయ్య స్వామి వారు చాలా సాదరంగా 3 రోజుల పాటు పైగానే గడిపి ఆ తర్వాత తమ స్వస్థానానికి సాగిపోయారు. ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా ఒకటి అనిపిస్తుంది. వారు గాలిలాగా, వెన్నెలలాగా, సూర్యోదయ సూర్యాస్తమయాల్లాగా, వెండి మబ్బుల్లాగా అతి సహజంగా ఎంతో మహోన్నత కార్యక్రమాలను ఇంత మామూలుగానే నిర్వహించగలరు. వారే మహాత్ములని. మీ రూపంలో ఉన్న వెంకయ్య స్వామికి, ప్రతిరూపమైన సాయినాథుడికి, మాస్టారికి శతసహస్ర వందనాలు.